మనుషుల్లాగా చూడండిరా, టాలెంట్స్ని గుర్తించండిరా. దానివల్ల దేశాభివృద్ధి. లేకపోతే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉండటం ఏంటి భారతదేశం? తెలివిగలవాడే ఉండాలి, పైకి రావాలి, వాడే రూల్ చేయాలి. అదే తెలివితేటలే క్వాలిఫికేషన్ మిత్రమా. దేశం అలాగే ఉండాలి, తెలివితేటలే క్వాలిఫికేషన్. ఆ తెలివితేటలు సంపాదించుకోవడానికి ఎవరికి అవకాశం లేదో వాడికల్లా అవకాశం కల్పించండి. దానికి కులం పేరు పెట్టకండి, మతం పేరు పెట్టకండి. అవసరం మాత్రమే. ఖచ్చితంగా నేను అక్కడ కూర్చోడానికి నాకు అవకాశం లేదండి, ప్లీజ్ అవకాశం కల్పించండి. ఎస్, నువ్వు సమర్థుడి, కూర్చోబెట్టండి. వాడు దేశాన్ని పరిపాలిస్తాడు, కలాం అవుతాడు. ఇది ఎంత మిస్యూజ్ అవుతుందో కూడా, యూజ్ ఎంత అవుతుందో ప్రపంచానికి తెలుసు, మిస్యూజ్ ఎంత అవుతుందో కూడా తెలుసు. దాని ఏమిటిది? మీరు ఎమోషనల్ అయ్యారు అండ్ రియలీ సారీ. సమయం చాలా విలువైంది. ఇదే డైలాగ్ ఉంది, సమయం లేదు మిత్రమా. ప్రతి క్షణం, జీవితంలో ప్రతి క్షణం దైవంగా భావించి, చాలా విలువైందిగా భావించి, అందులో ప్రతి క్షణం ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండు. సనాతన నిత్యమైంది, శాశ్వతమైంది. ధర్మం విలువ తెలుసుకుంటూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. సనాతన ధర్మాన్ని తెలుసుకోండి, ఆచరించండి, కాపాడండి, ప్రచారం చేయండి. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత అంటాడు శంకరాచార్య. భగవద్గీత సర్వ మానవాళికి అర్జునుని నిమిత్తంగా చేసుకుని మానవ జీవన వేదం. అది మానవ జీవితానికి ఉపదేశించిన కర్తవ్య బోధ భగవద్గీత. అది జీవన గీత, మరణ గీత కాదు. ప్రతి ఒక్కరు చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ప్రచారం చేయండి, తరించండి. శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు అవతారంగా మన ఉద్ధరించడానికి మన ముందు ప్రత్యక్షమైన జగద్గురువు. అండ్ సార్, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్దాం. అండ్ ఇష్టమైన రచయిత? వేటూరు సుందరమూర్తి. గాయకుడు? ఘంటసాల గారు. హీరో? ఒకళ్ళు చెప్పలేను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఓకే. దర్శకుడు? ఆదుర్తి సుబ్బారావు గారు. సినిమా? లవకుశ. ఓకే. పాట? సినిమా పాట పాడుతా తీయగా చల్లగా. రాజకీయ నాయకుడు? టంగుటూరి ప్రకాశం. స్వాతంత్ర సమర యోధుడు? సుభాష్ చంద్రబోస్. పాటల రచయిత? ఆత్రేయ. ప్రవచనకర్త? శ్రీభాష్యం అప్పలాచార్య గారు. టీవీ ఛానల్? ముఖ్యంగా తెలుగు భాష విస్తృతి గురించి విశేషంగా కృషి చేసిన ఈటీవీ. మీ గురువుగారు? గురువుగారు ఒకళ్ళు కాదు, నా గురువులు చెప్తాను. ఓకే. నా తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ శర్మ గారు, శ్రీలక్ష్మి తొలి గురువులు. ఆకుల వెంకటరత్నారావు గారు భగవద్గీతలో మలి గురువు. ఆ తర్వాత భగవద్గీత మార్గంలో నన్ను నడిపించిన నా సంపూర్ణ భగవద్గీతని దోషరహితంగా ప్రపంచానికి అందించడంలో దాన్ని పరిష్కరించిన మహాత్ములు పద్మశ్రీ స్వర్గీయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, డాక్టర్ కోరాడ సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళకంటే ముందు నన్ను ఈ మార్గంలో స్ట్రాంగ్గా నేను నడవడానికి స్ఫూర్తి ఇచ్చిన ఆది శంకరాచార్య. శంకర భాష్యం భగవద్గీత ఇప్పటికీ ప్రామాణికం. ఆయన జగద్గురు ఆది శంకరాచార్య. ఓకే సార్. అండ్ ఇప్పటివరకు మీరు చేయాలనుకొని చేయలేకపోయింది? నేను ఏది చేయాలనుకోలేదు. ఓకే. నేను భగవద్గీత కూడా చేయాలనుకోలేదు, ఇది చేశాను. నేను ఇప్పుడు చేయాలని అనుకుంటున్నది భగవద్గీతని ప్రపంచ భాషలన్నింటిలోకి, ఇంగ్లీష్తో సహా. ఇంగ్లీష్ దాదాపుగా కంప్లీట్ అయ్యే స్థితిలో ఉంది. ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, ఈ భాషల్లోకి. ఇది కాక భారతీయ సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా తమ దేశం పిల్లలు చదివే కోర్సులో కూడా దాన్ని ప్రవేశపెట్టిన జర్మనీ, ఆ భాషలో కూడా దాన్ని రికార్డ్ చేసి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ఇన్ జర్మన్లో విడుదల చేయాలనేది ప్రస్తుతం సంకల్పం. నేను ఏది చేయాలనుకోలేదు కాబట్టి చేయలేకపోయిందని అనేది ఏదీ లేదు. ఓకే, వెరీ నైస్.